అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంటర్లింక్ ఎకోసిస్టంలో జరిగిన ఒక గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఒక చిన్న సెలబ్రేషన్గా మొదలైన ఈవెంట్ ఒక గ్లోబల్ క్యాంపెయిన్గా ఎలా మారిందో, ఆ జర్నీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అసలు ఒక చిన్న మైల్స్టోన్ ఒక గ్లోబల్ మూవ్మెంట్గా ఎలా మారుతుంది ఆలోచించారా ఎప్పుడైనా? ఒక సింపుల్ సెలబ్రేషన్ ఇంత పెద్ద సక్సెస్ ఎలా అయ్యింది? రండి, ఈ కథ వెనక ఉన్న విషయాలేంటో తెలుసుకుందాం. సరే, మరి గ్లోబల్ క్యాంపెయిన్ మొదలవడానికి అసలు కారణమేంటి? అంటే ఆ స్ఫూర్తి ఎక్కడ్నుంచొచ్చింది? దాని వెనుక రెండు కీలకమైన మైల్స్టోన్స్ ఉన్నాయండి. అవే ఈ మొత్తం ఈవెంట్కి పునాది వేశాయి. ఇక మొదటి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇంటర్లింక్ టెక్నాలజీకి దక్కిన ఒక అద్భుతమైన గ్లోబల్ రికగ్నిషన్. అవును, ప్రపంచ ప్రఖ్యాత NIST సంస్థ మన ఇంటర్లింక్ని ప్రపంచంలోనే టాప్ 51 హ్యూమన్ AI మోడల్స్లో ఒకటిగా గుర్తించింది. ఇది మామూలు విషయం కాదండి, నిజంగా చాలా పెద్ద గౌరవం. ఒకవైపు టెక్నాలజీకి ఇంత పెద్ద గుర్తింపు, మరోవైపు ఆ నెట్వర్క్ గ్రోత్ కూడా అన్స్టాపబుల్గా ఉంది. అంటే కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, దాన్ని వాడుతున్న యూజర్ల సంఖ్య కూడా రాకెట్ స్పీడ్తో పెరుగుతోంది. మనమిప్పుడు దాదాపు 6 మిలియన్ల యూజర్ల మార్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో ఇది సెలబ్రేట్ చేసుకోవడానికి మరో పెద్ద రీజన్ అన్నమాట. సరే, ఈ రెండు పెద్ద మైల్స్టోన్స్ని సెలబ్రేట్ చేసుకుందామని మొదలు పెట్టారు, కానీ అది కాస్త ఒక థ్రిల్లింగ్ కాంపిటీషన్గా మారిపోయింది. అసలది ఎలా వర్కౌట్ అయింది? వేలాది మందిని తన వైపుకు ఎలా లాగింది? ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ కాంపిటీషన్ మామూలుగా జరగలేదండి. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది లింకర్స్ ఇందులో పాల్గొన్నారు. పాయింట్స్ కోసం కంటిన్యూస్గా యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నారు. రివార్డ్ బాక్సులు ఓపెన్ చేస్తూ, ప్రైజులు అన్లాక్ చేస్తూ, లీడర్ బోర్డులో టాప్ ప్లేస్ కోసం ఒకరితో ఒకరు పోటీపడ్డారు. మొత్తం ఈవెంట్కి ఒక కొత్త జోష్ తెచ్చారు. మరి రివార్డ్ సంగతి ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ రెండు రకాల మెకానిజమ్స్ ఉన్నాయి. ఒకటి లీడర్ బోర్డ్. టాప్ పర్ఫార్మర్స్కి ఇందులో ర్యాంకులిచ్చారు. రెండోది పూల్ రివార్డ్స్. అంటే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా క్యాంపెయిన్లో రివార్డ్ బాక్సులు ఓపెన్ చేసి రివార్డ్స్ గెలుచుకునే అవకాశం ఉండేది. దీనివల్ల అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అయితే ఈ క్యాంపెయిన్ సక్సెస్ అనేది కేవలం నంబర్స్లోనూ ర్యాంకుల్లోనూ లేదు. దాని అసలైన ఇంపాక్ట్ మన కమ్యూనిటీ చూపించిన అద్భుతమైన రెస్పాన్స్లో ఉంది. నిజంగా కమ్యూనిటీనే ఈ ఈవెంట్కి ప్రాణం పోసింది. ఈ మాట చూడండి, ఈ క్యాంపెయిన్ని నడిపించింది ఇంటర్లింక్ ఎకోసిస్టంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్టివ్ కమ్యూనిటీస్ అని అంటున్నారు. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నిజమైన డ్రైవింగ్ ఫోర్స్ వాళ్లే. సో ఫైనల్గా చూస్తే ఇది కేవలం ఒక కాంపిటీషన్లా ముగిసిపోలేదు. ఇంటర్లింక్ కమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్గా గ్రో అవుతోందో, దాని హ్యూమన్ వెరిఫైడ్ నెట్వర్క్ ఎంతలా విస్తరిస్తోందో ప్రపంచానికి ఇది ఒక క్లియర్ డెమోలా నిల్చింది. మన ఎకోసిస్టమ్ స్ట్రెంగ్త్కి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఓకే, క్యాంపెయిన్ అయితే ముగిసింది. మరి తర్వాతేంటి? కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ల కోసం కొన్ని కీలకమైన విషయాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సరే, పార్టిసిపెంట్స్ అందరూ గమనించాల్సిన ముఖ్యమైన నోట్స్ ఇవి. ఫస్ట్ పాయింట్, అఫీషియల్ టాప్ 100 లీడర్బోర్డ్ ఐడీలు పబ్లిష్ చేసేశారు. సెకండ్, లీడర్బోర్డ్ రివార్డ్స్ అన్నీ వెరిఫికేషన్, కన్ఫర్మేషన్ ప్రాసెస్ పూర్తయ్యాక డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక ఫైనల్గా పూల్ రివార్డ్స్ సంగతి. అవి ఆల్రెడీ క్యాంపెయిన్ టైంలోనే రివార్డ్ బాక్స్ల ద్వారా అన్లాక్ అయిపోయాయి. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ కొటేషన్ చూడండి. క్యాంపెయిన్ ముగిసి ఉండొచ్చు, కానీ ఇంటర్లింక్ ఎకోసిస్టమ్ గ్రోత్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే ఇది ఒక ఈవెంట్కి ఎండ్ కార్డ్ కావచ్చు, కానీ మన జర్నీలో ఇది ఒక కొత్త బిగినింగ్. మరి చివరిగా ఒక ప్రశ్న, ఇంత స్పీడ్గా గ్రో అవుతున్న ఈ నెట్వర్క్, ఇంత పవర్ఫుల్ కమ్యూనిటీ సపోర్ట్తో ఫ్యూచర్లో ఏం సాధించబోతోంది? నెక్స్ట్ ఏంటి? ఆలోచించండి.